ఆచి చికెన్ మసాలా. ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. సరస్వతి నిలయంగా బాసిల్లుతోన్న విశ్వవిద్యాలయం ఇప్పుడు రోజుకో వివాదంతో రోడ్డున పడుతోంది. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయ రగడకు కారణం ఓ బడా రాజకీయవేత్త అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ రణరంగంగా మారిస్తే తన విద్యా వ్యాపారానికి లైన్ క్లియర్ అవుతుందని ఆ నాయకుడు ఆలోచన చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసలు ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడే ఈ గొడవలు ఎందుకు చెలరేగుతున్నాయి? వీటి వెనక ఉన్నారు అని అంటున్న ఆ బడా రాజకీయ నేత ఎవరు? విశాఖ రాజకీయాల్లో మరోసారి ఆంధ్ర యూనివర్సిటీ పేరు హాట్ టాపిక్ గా మారుతోంది. విశ్వవిద్యాలయంలో మత ప్రచారాల ఆరోపణలపై విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన విభేదాల వెనుక రాజకీయ రంగు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతుండటంతో యూనివర్సిటీ క్యాంపస్ లోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారు. లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్లు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాలకు, రైట్ వింగ్ గా చెప్పుకునే ఏబీవీపీ విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగి దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. 100 ఏళ్ల వార్షికోత్సవ పండుగను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో మతం పేరుతో జరుగుతోన్న వివాదానికి రాజకీయం కూడా తోడైనట్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తే ఉన్నత విద్య మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని విశాఖకు చెందిన బడా విద్యా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు భావిస్తున్నట్లు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో వివిధ పార్టీలు ప్రచారం చేస్తూ అసలే రగులుతోన్న అగ్గికి ఆజ్యం పోస్తున్నాయంట. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాజశేఖర్ బాధ్యతలు చేపట్టిన తరువాత క్యాంపస్ లోపల తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి అనేది టాక్. ఈ వివాదాల వెనుక 2 విద్యార్థి సంఘాలు ఉండటంతో దీని వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ రాజశేఖర్ వర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు అన్న ఆరోపణలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా రావడం వెనుక విశాఖకు చెందిన కీలక నేత ప్రోద్బలం ఉంది అన్న వాదన వినిపిస్తోందట. ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ తీసుకునే నిర్ణయాల వెనుక సదరు నేత హస్తం ఉంది అన్న ప్రచారం కలకలం రేపుతోంది. మరోవైపు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రాజకీయపరమైన ఒత్తిళ్లతో ఆంధ్ర యూనివర్సిటీ భూములను సైతం ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధమైనట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే పెట్రోల్ బంకుల కోసం ఆంధ్ర యూనివర్సిటీలో కీలకంగా ఉన్న 3 ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి సంవత్సరం వేల మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ ఉచ్చులోకి లాగి యూనివర్సిటీని విచ్ఛిన్నం చేయాలి అనే ఆలోచనలో కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ అది గ్రహించిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు పైకి చెప్పలేక, ఎవరిని ఎదిరించలేక సతమతమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యార్థుల మధ్య మత వివాదాలు రేపిన నాయకులు ఇప్పుడు కులాల వారీగా చదువులు చెప్పే ప్రొఫెసర్లను సైతం విభజించి తమ ఎజెండాను సెట్ చేసే పనిలో ఉన్నారట. ఆంధ్ర యూనివర్సిటీలో సెంటనరీ సెలబ్రేషన్స్ జరుగుతోన్న తరుణంలో రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. కొద్దిగా ఆంధ్ర యూనివర్సిటీ ఉనికి కోల్పోయేలాగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బందితో పాటు విద్యార్థుల్లో డౌట్స్ మొదలవుతున్నాయట. ఆంధ్ర యూనివర్సిటీని చుట్టుముడుతున్న వివాదాలకు తోడు రాజకీయ పార్టీల ఒత్తిళ్లు, మత ప్రచారాల వివాదాలు తెరపైకొస్తుండటంతో భవిష్యత్తులో ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై జోక్యం చేసుకుని ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా చూడకపోతే భవిష్యత్తులో పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఎండమావే అవుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.